హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మీకు చన్నా మసాలా కర్రీని హోటల్ వాళ్ళు తక్కువ టమాటాలతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకోవటానికి ఒక 8 గంటల ముందు 1 కప్పు కాబూలి శనగలకి 4 కప్పుల నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేయించుకోవాలి. ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత పసుపు, కారం వేసుకుని వేయించుకోండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. ఇందులో వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో వివరంగా రాశాను. ఈ రెసిపీ నలుగురికి సరిపోతుంది. మీరు కారం ఎక్కువ తినే అలవాటు ఉంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాల్ని మెత్తగా మిక్సీ పట్టుకుని టమాటో ప్యూరీ వేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని నీళ్లు తీసేసి ఫ్రెష్‌గా నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని టమాటో ప్యూరీ ఆయిల్ పైకి తేలాక శనగలు, వాటర్ కూడా వేసేసి ఉడకబెట్టుకున్న 3 బంగాళాదుంపల్ని తొక్క తీసేసి ముక్కలు వేసుకోండి. కొన్ని ముక్కలు పక్కన పెట్టుకోండి. శనగలను కూడా కొన్ని పక్కన పెట్టుకుని వీటిని మెత్తగా చేసుకోండి. తగినంత సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పొటాటోస్‌ని, శనగల్ని 2 కలిపి ఒకేసారి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మెత్తగా నలిపి పెట్టుకున్న పొటాటో, శనగల పేస్ట్‌ని వేసేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మసాలాలు వాడకుండా హెల్తీగా, టేస్టీగా ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని మీరు లైక్ చేసి, కమెంట్ చేశారంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ బటరు, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే.